హిందూపూర్ బ్రిడ్జ్ రాత్రి 12 తర్వాత. నా పేరు రాకేష్. హిందూపూర్లోనే పుట్టి పెరిగాను. మా ఊరు బ్రిడ్జ్ గురించి చిన్నప్పటినుంచి వింటూనే ఉన్నా, కానీ నమ్మలేదు. అయితే అక్కడ రాత్రి 12కి ఒక అమ్మాయి బ్రిడ్జ్ మీద కూర్చుంటుందట. ఆమె కాళ్ళు వెనక్కి తిరిగి ఉంటాయట. చూసిన వాళ్ళు తిరిగి రారట. ఇవి అన్నీ ఊరు కథలే అనుకున్నా. కాని 2023 ఆగస్టు 14 రాత్రి 12:07 AM నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ రోజు నా ఫ్రెండ్ సాయి కిరణ్తో కలిసి అనంతపూర్ నుంచి హిందూపూర్కు బైక్ మీద వస్తున్నాం. వర్షం పడుతుంది. ఫోన్ సిగ్నల్ లేదు. రోడ్డు మొత్తం ఖాళీ. బ్రిడ్జ్ దగ్గరికి రాగానే సాయి ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. వేసి, "అరే రాకేష్, అది ఎవర్రా?" నేను ముందుకు చూశా. బ్రిడ్జ్ మధ్యలో ఒక అమ్మాయి, తెల్ల చీర, వెన్నెలలో మెరుస్తున్నట్టు, ముఖం కిందికి వంచి నిశ్శబ్దంగా కూర్చుంది. నా శరీరమంతా చల్లబడిపోయింది. ఇంత రాత్రి ఇక్కడ అమ్మాయి ఏంటి అన్నా. సాయి చెప్పాడు, "అరే, ఇదేనా ఊరు కథలో చెప్పే అమ్మాయి." మేము దగ్గరికి వెళ్ళాం. అప్పుడే గమనించాను, ఆమె కాళ్ళు సాధారణంగా లేవు. మోకాళ్ల దగ్గరనుంచి పూర్తిగా వెనక్కి తిరిగి ఉన్నాయి. నా గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టనిపించింది. నేను వెనక్కి తగ్గాను. కాని అప్పటికే ఆమె నెమ్మదిగా లేచింది. చీర గాలికి ఊగింది. జుట్టు ముఖాన్ని కప్పేసింది. ఆమె తల మెల్లగా పైకెత్తింది. కళ్ళు మనిషివి కావు. నన్నే చూస్తూ చాలా నెమ్మదిగా మాట్లాడింది. "నువ్వు నన్ను చూసేశావు కదా, ఇప్పుడే వెళ్ళలేవు." ఆ మాటలు వినగానే సాయి గట్టిగా కేకవేశాడు. బైక్ స్టార్ట్ చేయడానికి ట్రై చేశాడు. స్టార్ట్ కాలేదు. అప్పుడే ఆ అమ్మాయి నవ్వింది. అది నవ్వు కాదు, ఎముకలు రుద్దినట్టు వచ్చిన శబ్దం. ఆమె ఒక్క అడుగు వేసింది. అడుగు ముందుకు, కాని కాళ్ళు వెనక్కే మడిచాయి. అదే భయం. నేను కళ్ళు మూసుకుని దేవుడి పేరు జపించా. అంతలో బ్రిడ్జ్ అవతలినుంచి ఒక లారీ హారన్ వినిపించింది. ఆ శబ్దం వినగానే ఆ అమ్మాయి ఒక్కసారిగా వెనక్కి తిరిగి బ్రిడ్జ్ రేలింగ్ మీదనుంచి కిందకి దూకింది. నీటిలో పడిన శబ్దం కూడా రాలేదు. లారీ దగ్గరికి రాగానే బైక్ స్టార్ట్ అయింది. మేము ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడినుంచి పారిపోయాం. మరుసటి రోజు లోకల్ పోలీస్ స్టేషన్లో అడిగాం. అప్పుడు తెలిసింది నిజం. 5 సంవత్సరాల క్రితం అదే బ్రిడ్జ్ మీద అనూష అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని. ఆమెను ఎవరో తోసేశారంట. కాళ్ళు విరిగిపోయాయి. చనిపోయే ముందు చివరి చూపు అదే బ్రిడ్జ్ మీద. ఇప్పటికీ రాత్రి 12 తర్వాత హిందూపూర్ బ్రిడ్జ్ మీద ఒక అమ్మాయి కూర్చుంటుందంటారు. ఎవరైనా ఆమెను చూశారంటే ఇంక వెళ్ళలేరు అంట. ఆమె వెళ్ళనివ్వదట. చివరిగా ఒక్క హెచ్చరిక. ఈ కథ ఊరు కథ అనుకుని నవ్వచ్చు, కాని రాత్రి 12 తర్వాత హిందూపూర్ బ్రిడ్జ్ మీద ఒంటరిగా వెళ్లే ముందు ఒక్కసారి చూసుకోండి.